మార్చడాన్ని ఏమంటారంటే డేటా ఫ్రేమ్ అని పిలుస్తారనమాట. అంటే ఈ డేటా ఫ్రేమ్స్ అనే వాటిని ఎలా చేస్తారు అంటే మన దగ్గర ఉన్న ఎక్సెల్ రూపంలో ఉన్న డేటాని ఒక టేబుల్ రూపంలోకి మార్చడాన్ని ఏమంటారంటే క్రియేటింగ్ ఏ డేటా ఫ్రేమ్ అని పిలుస్తారు. అంటే ఒక డేటా ఫ్రేమ్ అనే దాని అంటే ఏంటిదంటే ఎక్సెల్ రూపంలో ఉన్న డేటాని టేబుల్ రూపంలోకి మార్చడము అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఓకేనా, ఇలా మార్చాలి అంటే ఎలా మారుస్తారనే దాని గురించి చూద్దాం. ఓకేనా, మనం క్రియేట్ చేసిన డేటా ఏదైతే ఉందో ఆ డేటా అనేది ఏ ఫార్మేట్ లో ఉంది అనేది ఫస్ట్ మనం చూసుకోవాలన్నమాట. చూసుకోవాలంటే మన దగ్గర ఏదైతే డౌన్లోడ్ చేసిన ఫైల్ కానీ మనం క్రియేట్ చేసుకున్న ఫైల్ ఫార్మేట్ ఏదైతే ఉందో ఆ ఫైల్ అనేది ఏ ఫార్మేట్ లో మనం క్రియేట్ చేసామనేది చూడాలన్నమాట. అలా చూడాలి అంటే ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళి ప్రాపర్టీ అని ఒకటి ఉంటుంది అనమాట. ఈ ప్రాపర్టీస్ అంటే ఈ ఫైల్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి ప్రాపర్టీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ కనుక క్లిక్ చేశారనుకోండి మీకు ఇదిగో వెంటనే ఇక్కడ ఏం చూస్తుందంటే ఒక ఫైల్ అనేది కనపడింది అనమాట. ఇక్కడ ఏముందో చూడండి, డాట్ డేటా డాట్ సిఎస్వి అని ఉందన్నమాట. అంటే మీ దగ్గర ఉన్న ఫైల్ అనేది ఏంటిదంటే ఒక సిఎస్వి అనే రూపంలో ఉన్న ఒక ఫైల్ ఉందన్నమాట. అంటే కోవిడ్-19కి సంబంధించిన డేటాకి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనం దేంట్లో స్టోర్ చేసాము, సిఎస్వి అనే ఒక ఫైల్ క్రియేట్ చేసి దాంట్లోకి తీసుకెళ్ళి మనం స్టోర్ చేసాం. అంటే మన దగ్గర ఒక సిఎస్వి అనే ఒక ఫైల్ ఉందన్నమాట. ఈ ఫైల్ని మనం ఏం చేస్తాం, సిఎస్వి అనే ఫైల్ నేను ఏం చేస్తాను ఒక టేబుల్ రూపం, ఒక డేటా ఫ్రేమ్ రూపంలోకి మార్చాలంటే ఎలా మారుస్తారనే దాని గురించి ఈ రోజు సెషన్లో నేర్చుకుంటున్నాను అనమాట. అలా మార్చాలి అంటే ఎలా మారుస్తారని చూద్దాం. అలా మార్చాలి అంటే మనకు ఒక ఫార్మాట్ ఉందన్నమాట. ఏంటిదంటే మన దగ్గర ఏదైనా సరే ఒక సిఎస్వి ఫైల్ కనుక ఉందనుకో, సిఎస్వి ఫైల్లో మనకు బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ కనుక ఉందనుకో, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనం ఏం చేస్తామంటే ఒక డేటా ఫ్రేమ్ని క్రియేట్ చేయాలంటే ఆ ఇన్ఫర్మేషన్తో ఒక డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఒకే ఒక కండిషన్ వాడాలన్నమాట. ఏంటిది వాడాలి అంటే read_csv అని చెప్పేసి రౌండ్ బ్రేసెస్ పెట్టి డబల్ కోర్స్లో మనం ఏం చేయాలంటే మనం ఏదైతే సిఎస్వి ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ యొక్క లొకేషన్ ఎక్కడైతే ఉందో ఆ లొకేషన్ తీసుకొచ్చి ఇక్కడ ఎలికేట్ కనుక చేసేసామనుకో వెంటనే ఏమైందంటే మన దగ్గర ఇందాక ఉన్న డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తం కూడా నాకు ఎలా మారిపోయిందంటే ఒక టేబుల్ రూపంలోకి మారిపోయి మనకేమైందంటే మన క్లౌడ్ లోపల స్టోరేజ్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా చేయడాన్ని ఏమని పిలుస్తారంటే డేటా ఫ్రేమ్ అని పిలుస్తారు అనమాట. ఇలా డేటా ఫ్రేమ్ అనేది కనుక క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారు ఏంటి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం అనమాట. అగైన్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అనమాట. డేటా ఫ్రేమ్ అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న డేటా ఏదైతే ఉందో ఆ డేటా అనేది ఎక్కడ ఉంటుంది, డేటా సెట్స్ రూపంలో ఉంటుంది. ఒక డేటా సెట్స్ రూపంలో ఉన్న డేటా మొత్తాన్ని కూడా ఇలా టేబుల్ రూపంలో కనుక మార్చి కనుక స్టోర్ చేయాలి అనుకో దానిని ఏమంటారంటే డేటా ఫ్రేమ్స్ అని పిలుస్తారు అనమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే నా దగ్గర డేటా మొత్తం కూడా ఎక్కడుంది, ఎక్సెల్ అనే ఫైల్ రూపంలో కానీ సిఎస్వి అనే ఫైల్ రూపంలో కానీ ఉంటుంది. అంటే సిఎస్వి అనే ఒక ఫైల్లో ఉన్న డేటా మొత్తాన్ని కూడా ఒక టేబుల్ రూపంలోకి మార్చాలి అంటే ఎలా మారుస్తారనే దాని గురించి ఇప్పుడు చూస్తున్నాను అనమాట. ఓకే, అలా మార్చాలి అంటే ఎలా మారుస్తారో చూద్దాం. లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లేగ్రౌండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే మన దగ్గర ఉన్న జూపిటర్ నోట్బుక్ అనే దాన్ని ఓపెన్ చేసేయండి. మీకు ఓపెన్ చేయడం 2 సార్లు నేర్పాను అనమాట. జూపిటర్ నోట్బుక్ ను ఓపెన్ చేసేసి దాంట్లోకి వెళ్ళి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్నాము ఒక డేటా సెట్ నా దగ్గర సిఎస్వి అనే ఫైల్కి సంబంధించిన ఒక డేటా సెట్ ఉంది. ఆ డేటా సెట్ మొత్తాన్ని కూడా నేను ఏం చేస్తాను డేటా ఫ్రేమ్గా కన్వర్ట్ చేస్తున్నాను. అలా ఒక డేటా ఫ్రేమ్ని కనుక క్రియేట్ చేయాలనుకో నా దగ్గర ఉన్న సిఎస్వి ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్తో నేను ఏం చేద్దామంటే ఒక డేటా ఫ్రేమ్ అనే దాన్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. అలా క్రియేట్ చేయాలంటే మనం దేన్ని యూజ్ చేయాలి, పాండాస్ అనే దాన్ని యూజ్ చేసి మనం చేస్తున్నాం కాబట్టి పైథాన్లో అలా పాండాస్ అనే దాంతో వర్క్ చేయాలంటే మనం ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న జూపిటర్ నోట్బుక్కి మనం ఏం చేయాలంటే పాండాస్ అనే టూల్ సాఫ్ట్వేర్ సహాయంతో మాత్రమే చేయగలం కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ జూపిటర్ నోట్బుక్ లోపలికి మనం ఏం చేద్దామంటే పాండాస్ని తెచ్చుకోవడం అనేది చేయాలన్నమాట సాఫ్ట్వేర్ని. ఆ సాఫ్ట్వేర్ని కనుక మనం తెచ్చుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలి, ఇంపోర్ట్ అని చెప్పేసి పాండాస్ అని రాసేసి ఏఎస్ఎస్ అని చేసేసి పీడి అని పెట్టామనుకో అప్పుడు మనకేమైంది పాండాస్ అనే సాఫ్ట్వేర్ అనేది ఏమైందంటే మన జూపిటర్ నోట్బుక్ లోకి ఇంపోర్ట్ అయిపోతుంది. వెంటనే ఏం చేస్తామంటే మనం పాండాస్ అనే ప్రతిసారి రాయాల్సిన పేరుని ఏం చేస్తామంటే టీడీ అనే నేమ్తో లోపలికి ఏం చేస్తామంటే అలియాసింగ్ అనేది చేసేసాను. అలా చేయాలంటే ఏం చేస్తారంటే ఇలా చేస్తారనేసి మనం ఇప్పుడు దాకా గోల్డెన్ సార్లు చెప్పుకున్నాం కాబట్టి చేసేసాను. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తున్నాను నా దగ్గర ఒక సిఎస్వి అనే ఒక ఫైల్ ఉంది. ఆ ఫైల్ నేనేం చేస్తున్నాను, నా దగ్గర ఏముంది
నా దగ్గర ఏముంది, ఒక సిఎస్వి అనే ఫైల్ ఉంది. ఆ సిఎస్వి అనే ఫైల్ నేనేం చేస్తున్నాను, డేటా ఫ్రేమ్గా మార్చాలి అనుకుంటున్నాను. అలా మార్చాలి అంటే ఎలా మారుస్తారనే దాని గురించి మనం చూస్తున్నాం అనమాట. అంతేనా కదా, అలా మార్చాలి అంటే ఫస్ట్ నేనేం చేయాలంటే నా దగ్గర ఉన్న సిఎస్వి ఫైల్ని మనం తెచ్చుకోవాలన్నమాట మన లోపల ల్యాపీ లోపలికి. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే దేని సహాయంతో తెచ్చుకోవాలి, పాండాస్ అనే సాఫ్ట్వేర్ సహాయంతో కదా మనము ఈ డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ చేస్తుంది. అందుకోసం ఫస్ట్ మనం ఏం చేయాలంటే పాండాస్ వాడాలి కాబట్టి పీడీ అని చెప్పాను. చెప్పేసి మనం వాడుతున్నామంటే దాని మీనింగ్ ఏంటి, డాట్ కనుక పెట్టామంటే ఈ సాఫ్ట్వేర్ వాడుతున్నామని దాని మీనింగ్ అనమాట. పీడీ డాట్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళి మనం ఏం చేద్దాం, రీడ్ అండర్స్కోర్ సిఎస్వి అని ఇచ్చాను. అంటే మన దగ్గర ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైల్ని మనం ఏం చేస్తాం అంటే టేబుల్ రూపంలోకి మారుస్తున్నాం కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలంటే రీడ్ అని రాసి అండర్స్కోర్ పెట్టేసి సిఎస్వి అని పెట్టేసి తర్వాత మనం ఏం చేయాలి, రౌండ్ బ్రేసెస్ అనేవి ఓపెన్ చేయాలి. ఈ రౌండ్ బ్రేసెస్ లోపల మనం ఏం చేయాలి, డబల్ కోట్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. ఈ డబల్ కోట్స్ లోపల మనం ఏం చేయాలంటే మనం ఏదైతే ఫైల్ క్రియేట్ చేసుకున్నామో మన దగ్గర ఉన్న డేటా, ఆ డేటాకి సంబంధించిన ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ యొక్క లొకేషన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలన్నమాట. ఆ ఫైల్ లొకేషన్ కనుక తెచ్చుకోవాలనుకో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నా దగ్గర ఒక ఫైల్ ఉంది కదా, ఏంటిది, COVID-19 సంబంధించిన ఇన్ఫర్మేషన్ సంబంధించిన ఫైల్ ఉంది. ఇదేనా COVID-19 సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ ఫైల్ నేను ఏం చేస్తానంటే ఒక డేటా ఫ్రేమ్గా క్రియేట్ చేస్తున్నాను. అలా క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, ఈ ఫైల్ యొక్క లొకేషన్ ఏదైతే ఉందో ఆ లొకేషన్ అనేది మనం చెప్పాలన్నమాట పాండాస్కి. ఆ లొకేషన్ చెప్పాలంటే ఏం లేదు, ఇది ఇక్కడ మీకు చూసారు టాస్క్ బార్ ఒకటి కనబడుతుంది. ఇక్కడికి వెళ్ళి కనుక మీరు క్లిక్ చేశారనుకోండి, వెంటనే ఏమైందంటే ఆ పైన చెప్పే లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే మన యొక్క ఫైల్ యొక్క లొకేషన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. వెంటనే మీరు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారంటే Ctrl+A Ctrl+C అని చెప్పేసారనుకో మీకు వెంటనే ఏమైందంటే ఇక్కడ ఉన్న ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ మొత్తం కూడా ఏమైందంటే ఆ ఫైల్ యొక్క లొకేషన్ మొత్తం కూడా కాపీ అయిపోతుంది. వెంటనే మనం ఏం చేయాలంటే ఆ లొకేషన్ మొత్తాన్ని తీసుకొచ్చేసి ఏం చేయాలి, ఇక్కడికి తీసుకొచ్చేసి పేస్ట్ చేసేయాలి. పేస్ట్ చేసేస్తే మనకి ఏమైందంటే ఆ ఫైల్ మొత్తం కూడా ఏమవుతుందంటే ఒక సిఎస్వి ఫైల్ లోపల ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఏం చేస్తుందంటే మన పాండాస్ అనేది ఏం చేస్తుందంటే రీడ్ చేసేసి తన దగ్గర పెట్టుకుంటుంది అనమాట. ఆ పెట్టుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నాం, దాన్ని మొత్తాన్ని టేబుల్ రూపంలో మార్చాలి. అలా మార్చాలంటే ఎలా మార్చిద్దో చూద్దాం. ఎప్పుడైనా సరే మనం ఒక లొకేషన్ కనుక పెట్టినప్పుడు అక్కడ మనకి ఏమవుతుందంటే సింగిల్ ఫార్వర్డ్ స్లాష్ ఉందనుకో, సింగిల్ ఫార్వర్డ్ స్లాష్ ఉంది అంటే దాని మీనింగ్ ఏం చేస్తుందంటే సింగిల్ ఫార్వర్డ్ స్లాష్ అని ప్రింట్ చేసింది. అది లొకేషన్ అని కంప్యూటర్ అనేది గుర్తు పెట్టుకోదు అనమాట పాండాస్. అందుకని ఎప్పుడైతే సరే మనం ఒక లొకేషన్ కనుక పైథాన్లో కనుక మనం సబ్మిట్ చేస్తున్నామంటే ఎప్పుడు కూడా సింగిల్ బ్యాక్వర్డ్ స్లాష్ అనేది ఎప్పుడు ఉంచొద్దు. అక్కడికి వెళ్ళి మీరు డబుల్ బ్యాక్వర్డ్ స్లాష్ కనుక ఉంచారనుకోండి, దాన్ని ఏం చేస్తుందంటే కంప్యూటర్ ఫైల్ లొకేషన్గా గుర్తుపెట్టుకుంటుంది. అంటే ఏంటిది, సి అనే ఒక ఫోల్డర్ ఉంది, ఆ సి అనే ఫోల్డర్ లోపల నాకేముంది, సి అనే ఒక డ్రైవ్ ఉంది, ఆ సి అనే ఫోల్డర్ లోపల నాకేముంది, యూజర్ అనే ఒక ఫోల్డర్ ఉంది, ఆ ఫోల్డర్ లోపల నాకేముంది, సుబ్బా అనే ఒక ఫోల్డర్ ఉంది, తర్వాత దాంట్లో నాకేమైంది, డాక్యుమెంట్ అనే ఒక ఫోల్డర్ ఉంది, ఆ డాక్యుమెంట్ అనే ఫోల్డర్ లోపల నాకేమైంది, జిప్ అనే ఒక ఫైల్ ఉంది. ఇలా నాకేమైందంటే నా దగ్గర ఉన్న ఫైల్ ఈ లొకేషన్లో ఉంది అని చెప్పుకోవడానికి మనం ఏం చేయాలంటే సింగిల్ బ్యాక్వర్డ్ స్లాష్ ఏదైతే ఉందో ఆ బ్యాక్వర్డ్ స్లాష్ ఎప్పుడు కూడా మన ఫైల్ లొకేషన్ మార్చాలంటే ఏం చేయాలంటే డబుల్ బ్యాక్వర్డ్ స్లాష్ రూపంలో పెట్టడం అనేది చేయాలన్నమాట. పెట్టేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఏం చేద్దాము, ఒక వాల్యూ అనేది కదా నేను క్రియేట్ చేసింది, ఆ వాల్యూని ఏం చేద్దాం అంటే ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేయడం మనకు అలవాటు కాబట్టి అందుకని డిఏ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లోకి తీసుకెళ్ళి ఈ ఏదైతే సిఎస్వి ఫైల్ ఉందో ఆ ఫైల్ మొత్తాన్ని కూడా ఏం చేశానంటే స్టోర్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. తర్వాత నేను ఏం చేశాను, రన్ చేసేసాను. అంటే నేను రాసిన కమాండ్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అయిందని నాకు అర్థమైంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నా దగ్గర బోల్డ్ అంత డేటా ఉంది. ఎక్కడుంది, ఒక లొకేషన్లో ఉంది. ఆ లొకేషన్లో ఉన్న డేటా మొత్తాన్ని కూడా నేను ఏం చేస్తున్నాను, ఒక టేబుల్ రూపంలోకి మారుస్తున్నాను. టేబుల్ అని పద్దాకు చెప్పను అనమాట. టేబుల్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి ఇంకా డేటా ఫ్రేమ్ అనేసి. అంటే నా దగ్గర బోల్డ్ అంత సిఎస్వి ఫైల్ రూపంలో బోల్డ్ అంత డేటా ఉంది. ఆ డేటాని మొత్తాన్ని కూడా నేను ఏం చేస్తానంటే ఒక డేటా ఫ్రేమ్గా మార్చాలి అనుకుంటున్నాను. అలా మార్చాలి అంటే దానికి ఒక రూల్ ఉందన్నమాట. ఏంటిది ఆ రూలు, ఒక డేటా ఫ్రేమ్గా మార్చాలి అంటే దేని సహాయంతో మారుస్తాను, పాండాస్ అనే దాంతోనే మనం మార్చగలం కాబట్టి అందుకని ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాం అంటే పీడి అని చెప్పేసి డిఐ అని ఇచ్చి చూద్దాం, ఏమైద్దో చూద్దాం. డిఐ అని ఇచ్చామనుకో మన దగ్గర ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వచ్చేసేసింది. ఇప్పుడు నేనేం చేద్దామంటే నా దగ్గర ఇందాక ఫైల్ తీసుకున్నాను కదా,
ఆ ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇలా వచ్చేసింది. ఇప్పుడు నేనేం చేద్దామంటే నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా టేబుల్ రూపంలో మారుద్దాం అనుకుంటున్నాను. టేబుల్ రూపంలోకి మారుద్దాం అనుకుంటున్నాను. అలా మార్చాలంటే ఒక డేటా ఫ్రేమ్లోకి మార్చాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఈడి అని చెప్పేసేసి డాట్ చెప్పేసేసి తర్వాత మనం ఏం చేయాలి డేటా ఫ్రేమ్ అని రాయాలన్నమాట. డేటా ఫ్రేమ్ రాసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ లెటర్ అనేది క్యాప్స్ ఉండాలన్నమాట. డిఏటిఏ డేటా అని రాసేసి ఎఫ్ అనేది క్యాప్స్ రాయాలి. ఎఫ్ఆర్ఏఎంఈ ఫ్రేమ్ అని రాసేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టేసి దాంట్లోకి వెళ్ళి ఇందాక మనం ఏ వేరియబుల్ని అయితే మనం డేటా ఫ్రేమ్గా మారుస్తున్నామో ఆ వేరియబుల్ అనేది ఇవ్వాలి. ఈ మొత్తాన్ని కూడా మనం ఏం చేద్దాము ఒక వేరియబుల్ డిఎఫ్ అంటే డేటా ఫ్రేమ్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసేసి దాంట్లోకి తీసుకెళ్ళి ఈ మొత్తాన్ని స్టోర్ చేసుకున్నాను పెట్టేశాను. తర్వాత నేను ఏం చేద్దామంటే ప్రింట్ ఆఫ్ డిఎఫ్ అయినా ఇవ్వచ్చు లేకపోతే డైరెక్ట్గా డిఎఫ్ ఇచ్చినా ఓకే అనమాట. ఇప్పుడు నేనేం చేద్దామంటే ప్రింట్ పిఆర్ఐఎన్టీ ప్రింట్ హాఫ్ అని పెట్టేసేసి డిఎఫ్ అని ఇచ్చేసేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు నాకేమైందంటే ఇది చూడు మనం ఏదైతే డేటా క్రియేట్ చేసామో ఆ డేటా మొత్తం కూడా నాకేమైందో చూడండి ఒక డేటా ఫ్రేమ్ అంటే నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నాకు ఎలా క్రియేట్ అయిందంటే ఇలా టేబుల్ రూపంలో క్రియేట్ అవ్వడం అనేది జరిగింది. ఇందాక నాకు ఎక్సెల్ షీట్లో ఉంది కదా ఆ ఎక్సెల్ షీట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నాకు చూడు ఎలా అయిందో ఇక్కడ 0 1 2 3 4 అంటే దాని మీనింగ్ ఏంటంటే అవి ఏంటిదంటే సీరియల్ నెంబర్స్ అనమాట. సీరియల్ నెంబర్స్ కంప్యూటర్ ఎప్పుడు కూడా ఎక్కడి నుండి కౌంట్ చేస్తుందని చెప్పాను. మనం ఏదైనా సరే ఒక టేబుల్ కనుక క్రియేట్ చేసాం అనుకో ఆ టేబుల్లో రోస్ అన్నిటిని ఎక్కడి నుండి కౌంట్ చేస్తాం 1 నుండి కౌంట్ చేస్తాం. అదే కంప్యూటర్ అయితే ఎక్కడి నుండి కౌంట్ చేస్తాం 0 నుండి కదా. అంటే 0 అనే వాల్యూ ఉంది అంటే దాని మీనింగ్ ఏమంటారంటే రో అంటారు అనమాట. అంటే మొదటి రో అంతా కూడా అది అనమాట. 1 అని ఉందంటే అది రెండో రో, 2 అని ఉందంటే అది మూడో రో. అలా నాకేమైంది అంటే ఇలా 0 1 2 3 ఇలాంటి ఏమవుతుంది వీటిని ఏమంటారు ఇండెక్సింగ్ అంటారు. అంటే ఇలాంటి రో వాల్యూస్తో నాకు ఏమైందంటే మన దగ్గర ఉన్న డేటా మొత్తం కూడా ఏమైందంటే ఆ ఎక్సెల్ షీట్లో ఉన్న డేటా కానీ సిఎస్వి ఫైల్లో ఉన్న డేటా మొత్తం కూడా నాకు ఏమైందంటే ఇలా ఒక టేబుల్ రూపంలోకి వచ్చేసి నీట్గా నాకేమైందంటే అర్థమయ్యేటట్టు నాకేమైందంటే ఒక టేబుల్ రూపంలోకి వచ్చి ఒక డేటా ఫ్రేమ్ రూపంలో నాకేమైందంటే క్రియేట్ చేయడం అంటే ఇలా చేస్తారనేది నేను అర్థం చేసుకున్నాను అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉండదు. అంటే మనం ఏదైనా ఒక ఫైల్ రూపంలో ఉన్న డేటా మొత్తాన్ని కూడా ఒక టేబులర్ ఫార్మాట్లోకి తెచ్చుకొని స్టోర్ చేసుకోవాలంటే ఏం చేస్తారంటే పాండాస్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసేసి అచీవ్ చేస్తారు. అలా అచీవ్ చేయడాన్ని ఏమంటారంటే డేటా ఫ్రేమ్ అంటారు. మన దగ్గర ఉన్న ఏ ఫైల్ రూపంలో ఉన్న డేటానైనా సరే ఇలా డేటా ఫ్రేమ్ రూపంలోకి మార్చాలంటే ఏం చేస్తామంటే ఈ ఫార్మాట్లో యూజ్ చేస్తాం. ప్రజెంట్ మనం దేని గురించి నేర్చుకున్నాం అంటే ఒక సిఎస్వి ఫైల్ రూపంలో ఉన్న డేటా మొత్తాన్ని కూడా ఒక డేటా ఫ్రేమ్లోకి కనుక మార్చాలి అంటే ఏం చేస్తారంటే ఈ రూపంలో చేయడం ద్వారా మనం ఏం చేస్తారంటే అచీవ్ చేస్తారని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంది ఎనీబడి హ్యావ్ ఎనీబడి హ్యావ్ నో సార్. ఓకేనా. అలానే మనం ఇంకొకటి కూడా చేయొచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఒక ఎక్సెల్ రూపంలో ఉన్న డేటా. ఇప్పుడు నా దగ్గర ఏముందంటే ఒక ఎక్సెల్ రూపంలో ఉన్న నా దగ్గర ఒక డేటా సెట్ ఉందన్నమాట. అంటే ఎక్సెల్ రూపంలో అంటే మన దగ్గర ఒక ఎక్సెల్ షీట్ ఉంది. ఆ ఎక్సెల్ షీట్ లోపల నాకేముందంటే బోల్డ్ అంత అంటే కంపెనీలో బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తీసుకొచ్చి స్టోర్ చేసుకున్నాను అనమాట. ఆ లార్జ్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తీసుకొచ్చి ఎక్సెల్ ఫైల్ రూపంలో స్టోర్ చేసుకున్నాను. ఇలా ఎక్సెల్ ఫైల్ రూపంలో ఉన్న డేటా మొత్తాన్ని కూడా ఒక డేటా ఫ్రేమ్ రూపంలో కనుక మనం మార్చాలి అనుకో ఎలా మారుస్తారు అంటే ఒక ఫార్మాట్ రూపంలో మారుస్తారు అనమాట. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే మనం ఏదైతే ఎక్సెల్ ఫైల్ క్రియేట్ చేసామో ఆ ఎక్సెల్ ఫైల్ యొక్క లొకేషన్ ఏదైతే ఉందో ఆ లొకేషన్ మొత్తాన్ని తీసుకొచ్చేసి కాపీ చేసుకోవాలన్నమాట. ఇక్కడికి వెళ్ళి నేను చూసాను అనుకో చూడండి స్క్రీన్ మీద కనబడుతుంది C/యూజర్ తర్వాత ఇక్కడ నాకు ఉందనమాట. తర్వాత వన్ డ్రైవ్ అని ఉంది, తర్వాత డెస్క్ టాప్ అని ఉంది, తర్వాత మార్క్ డాట్ ఎక్సెల్ ఎక్స్ అని ఉంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే మార్క్స్ మనం పెట్టిన ఎక్సెల్ షీట్కి ఏ పేరు పెట్టామంటే మార్క్స్ డాట్ ఎక్స్ఎల్ఎస్ ఎక్స్ అని పెట్టామన్నమాట. అంటే ఆ పేరు రూపంతో మనకి ఏమవుతుందంటే ఒక డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ అయింది అనమాట. ఒక టేబుల్ అనేది క్రియేట్ అయింది అని గుర్తుపెట్టుకుంటే చాలు. అంటే ఆ పేరుతో నాకు ఏమవుతుందంటే ఒక టేబుల్ అనేది క్రియేట్ చేసింది అనమాట. అంటే మన ఫైల్ లొకేషన్ మొత్తం తీసుకొచ్చేసి మనం ఏం చేయాలి అంటే పీడీ డాట్ రీడ్ ఎక్సెల్ అని ఇవ్వాలన్నమాట. ఎందుకంటే మనం ఎక్సెల్ రూపంలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కాబట్టి పాండాస్ అనేది ఫస్ట్ మనకి ఏం చేస్తుందంటే మనం ఎక్సెల్ షీట్ ఏదైతే క్రియేట్ చేసామో ఆ ఎక్సెల్ షీట్లో దాచిపెట్టుకున్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఫస్ట్ ఏం చేస్తుందంటే రీడ్ చేస్తుంది. అలా రీడ్ చేయాలంటే ఏం చేయాలంటే రీడ్ అండర్స్కోర్ ఎక్సెల్ అని పెట్టేసి రౌండ్ బ్రేసెస్ పెట్టి దాంట్లోకి వెళ్ళి మనం క్రియేట్ చేసిన ఎక్సెల్ ఫైల్ యొక్క లొకేషన్ మొత్తం కూడా పెట్టామనుకో
వెంటనే ఏం చేసిందంటే ఆ ఫైల్కి మనం ఒక పేరు పెట్టాం కదా, ఏమని marks.xlx లాస్ట్ లైన్ ఏం చెప్పిద్దంటే మన పెట్టిన ఫైల్ యొక్క నేమ్ అని చెప్తారనమాట. ఆ ఫైల్ నేమ్ మనం ఏదైతే పేరుతో పెట్టామో ఆ ఫైల్ నేమ్ అనేది అక్కడ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఆ నేమ్తో మనకి ఏమైందంటే ఒక టేబుల్ అనేది క్రియేట్ అయింది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే pd.read_excel అని చెప్పేసి రౌండ్ బ్రేసెస్ పెట్టేసి మనం ఏదైతే ఫైల్ క్రియేట్ చేసామో ఆ ఫైల్ లొకేషన్ ఇవ్వాలి. తర్వాత మనం ఏం చేయాలంటే ఈ ఫైల్ లొకేషన్లో ఉన్న డేటా మొత్తాన్ని కూడా ఒక డేటా ఫ్రేమ్గా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. అలా క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే pd డాట్ అంటే పాండాస్ డాట్ అని పెట్టేసి డేటా ఫ్రేమ్ అంటే డి అనేది క్యాప్స్, ఎఫ్ అనేది క్యాప్స్ పెట్టేసి రిమైనింగ్ ఆల్ ఆర్ స్మాలర్ లెటర్స్ పెట్టేసి రౌండ్ బ్రేసెస్ చెప్పేసి మనం ఏదైతే ఒక ఫైల్ని ఏం చేసేసాం, మనం ఏదైతే ఫైల్ లొకేషన్ పెట్టామో ఆ ఫైల్ లొకేషన్ ఉన్న వేరియబుల్ని ఇచ్చేసి ఇక్కడ ఇచ్చేసామనుకో వెంటనే మనకి ఏమైందంటే పాండాస్ అనే సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే మనం ఇందాక ఇచ్చిన ఎక్సెల్ ఫైల్ మొత్తాన్ని కూడా ఏం చేసిందంటే ఒక డేటా ఫ్రేమ్ రూపంలోకి మార్చిందనమాట. మార్చిన తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ డిఎఫ్ అని కనుక పెట్టానుకో మనం ఏదైతే ఎక్సెల్ రూపంలో ఉన్న ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నాకు ఎలా మారిపోయిందంటే ఇలా టేబుల్ రూపంలో బోల్డ్ అన్ని కాలమ్స్, బోల్డ్ అన్ని రోస్ రూపంలో నాకు ఏమైందంటే క్రియేట్ అవ్వడం అనేది జరిగింది. దీంతో నాకేమైందంటే ఒక డేటా ఫ్రేమ్ అనేది ఎలా క్రియేట్ చేస్తారో కూడా అర్థమైంది. అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అందరూ కూడా ఏం చేస్తారంటే ఎక్సెల్ రూపంలో ఉన్న డేటాతో కానీ లేదంటే సిఎస్వి అనే రూపంలో ఉన్న ఫైల్ రూపంలో ఉన్న డేటాతో కానీ ఏం చేస్తారంటే ఇలా డేటా ఫ్రేమ్స్ అనే వాటిని క్రియేట్ చేయడం అనేది చేస్తారన్నమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఓకేనా, అర్థమైనట్టే. అలానే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే రిమైనింగ్ 2 పద్ధతులు కూడా చేస్తారు. ఆ 2 పద్ధతులను కూడా మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్ అంటే మీరు రావాల్సింది ఏంటంటే పైన చెప్పిన 2 కాన్సెప్ట్స్ వస్తే చాలు అనమాట. ఈ 2 కాన్సెప్ట్స్ అనేది జస్ట్ మనం వినేసి వదిలేస్తే సరిపోయింది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒక డేటా ఫ్రేమ్ అనేది కనుక మనం క్రియేట్ చేయాలంటే ఈ ఎక్సెల్ ఫైల్తో కానీ లేదంటే సిఎస్వి అనే ఫైల్ రూపంతోనే కాదనమాట, ఇంకా బోల్డ్ అనే పద్ధతిలో కూడా చేయొచ్చు అనమాట. వాటిలో ఒక పద్ధతి ఏంటంటే డిక్షనరీ అనే రూపంలో ఉన్న డేటాతో కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఒక డేటా ఫ్రేమ్ అనే దాన్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. అలా క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారని చూద్దాం. నా దగ్గర ఒక డిక్షనరీ అంటే ఏం చెప్పాను నాన్న వసంత, డిక్షనరీ మనం ఎలా క్రియేట్ చేస్తాము, ఒక డిక్షనరీ అనేది ఎలా క్రియేట్ చేస్తాము, ఏం చేస్తాం, ఒక ఫ్లవర్ బ్రేసెస్ పెట్టుకొని ఆ దాంట్లో ఏం చేస్తాం కీ వాల్యూస్ అంటారని చెప్పాను కదా. కీ వాల్యూస్ అంటే కీ వాల్యూస్ని అంటే ఒక ఫ్లవర్ బ్రేస్ లోపల బోల్డ్ అన్ని కీ వాల్యూస్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఒక డిక్షనరీ అనే దాన్ని క్రియేట్ చేస్తామని చెప్పాం. కీ వాల్యూ అంటే మనం ఏం చెప్పాము, వేరియబుల్ నేమ్ చెప్పేసేసి తర్వాత ఏముండాలి, కాలన్ పెట్టామంటే దాని మీనింగ్ ఏంది, ఈజ్ ఈక్వల్ అని దాని మీనింగ్. ఆ తర్వాత మనం చేస్తాం వాల్యూ అనేది ఇస్తామని చెప్పుకున్నాం కదా, దీన్నే కీ వాల్యూ అంటారని చెప్పాను కదా. కీ అంటే ఏమని పిలుస్తారు, వేరియబుల్ అని పిలుస్తారు. వాల్యూ అంటే మనం ఇచ్చే వాల్యూ అనేసి చెప్తారని చెప్పుకున్నాం కదా ఇంతకు ముందు. అంటే ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒక డిక్షనరీ క్రియేట్ చేసుకొని ఆ డిక్షనరీ లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ తోటి మనం ఏం చేద్దామంటే ఒక డేటా ఫ్రేమ్ అంటే ఒక టేబుల్ అనే దాన్ని ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి చూద్దాం అనమాట. అంటే ఒక డిక్షనరీ రూపంలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ సహాయంతో మనం ఏం చేద్దామంటే ఒక డేటా ఫ్రేమ్ని ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నేర్చుకుని వచ్చేద్దాం. ఇప్పుడు నేనేం చేద్దామంటే నా దగ్గర ఒక డిక్షనరీ క్రియేట్ చేస్తున్నాను. ఏంటిదంటే ఒక డిక్షనరీ క్రియేట్ చేస్తున్నాను. డిక్షనరీ క్రియేట్ చేయాలంటే నాకేం కావాలి, ఫ్లవర్ బ్రేసెస్ అనేవి ఉండాలని చెప్పాను. అంటే ఒక ఫ్లవర్ బ్రేస్ తీసుకున్నాను. 2 తీసుకుంటే నాకు కష్టంగా ఉంటుంది, కన్ఫ్యూజ్ అవుతాను, అందుకని ఒకటి తీసుకున్నాను. ఒక ఫ్లవర్ బ్రేస్ తీసుకున్నాను. ఆ ఫ్లవర్ బ్రేసెస్ లోపల మనం ఏం చేస్తాం, కీ వాల్యూస్ అనేవి పెడతాం. కీ వాల్యూస్ అంటే ఏంటిది, వేరియబుల్ నేమ్. నేను ఏం చేస్తున్నాను అంటే నేమ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్ లోపల నేను ఏం చేస్తాను అంటే కొన్ని వాల్యూస్ పెట్టుకుంటున్నాను. ఏం వాల్యూస్ పెడదాం, ఒక వాల్యూస్ పెట్టాలి. ఆ వాల్యూస్ అన్ని కూడా ఏం చేస్తామంటే సింగిల్ వాల్యూ పెట్టాలనుకో డైరెక్ట్ ఇవ్వచ్చు. బోల్డ్ అన్ని వాల్యూస్ కనుక మనం పెట్టాలనుకో వాటన్నిటిని కూడా ఏం చేస్తారు, లిస్ట్ రూపంలో పెట్టడం అనేది చేస్తారని మనం చెప్పుకున్నాం. అందుకోసం నేను ఇక్కడికి వెళ్ళి నేనేం చేద్దామంటే డబల్ కోట్స్లో నేను చేద్దామంటే నేమ్ అంటే ఒక నేమ్ అనే వేరియబుల్ తీసుకొని దాంట్లో బోల్డ్ అనే వాల్యూస్ ఇద్దాం. ఏబిసి అనే ఒక వాల్యూ, తర్వాత నేనేం చేద్దాం కామా పెట్టాను. అలా నేనేం చేద్దాము, తర్వాత ఏం చేద్దాం ఈఎఫ్జి అని ఒక వేరియబుల్ తీసుకుందాం. అలానే ఇంకోటి ఏం చేద్దాము కేఎల్ఎం అని మరొక వేరియబుల్ తీసుకున్నాను. ఇలా నేనేం చేసుకున్నా అంటే నేనేం చేశాను
ఒక కీ వాల్యూ అనేది క్రియేట్ చేశాను. నేమ్ అనే ఒక వేరియబుల్, అలానే నేమ్ అనే ఒక వేరియబుల్ కాలం పెట్టేసి ఒక వాల్యూ ఇచ్చాను అనమాట. ఆ వాల్యూస్ మల్టిపుల్గా తీసుకోవాలి కాబట్టి నేను ఏం చేశానంటే ఒక లిస్ట్ రూపంలో తీసుకున్నాను. తర్వాత ఇంకొక కీ వాల్యూ కూడా క్రియేట్ చేద్దాం. మరొక కీ వాల్యూ ఏం చేద్దాము, రోల్ నెంబర్స్ అని ఇద్దాం. ఆ రోల్ అండర్ స్కోర్ నంబర్, రోల్ నెంబర్ ఇచ్చాను. ఆ రోల్ నెంబర్స్ అన్నిటిని కూడా ఏం చేద్దాం బోల్డ్ అని తీసుకున్నాం కాబట్టి 3 వాల్యూస్తో తీసుకుందాం అనుకున్నాను. అందుకని ఒక లిస్ట్ తీసుకొని దాంట్లోకి వెళ్ళి వాల్యూస్ ఇస్తున్నాను. 1, 2, 3 ఇచ్చాను. లిస్ట్ని క్లోజ్ చేశాను. ఆ తర్వాత నేను ఏం చేశాను అంటే కామా పెట్టేసి మళ్ళీ మరొక వేరియబుల్ అనేది క్రియేట్ చేసేద్దాం. మరొక వేరియబుల్ అనేది క్రియేట్ చేయాలనుకో, అప్పుడు మనం ఎలా క్రియేట్ చేస్తాం డాట్ పడిందా, కొంచెం సైజ్ పెంచుకుంటాను. ఓకే డా. ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తాను అంటే మరొక కీ వాల్యూతో క్రియేట్ చేస్తున్నాను. ఏంటిదంటే పర్సంటైల్ అని తీసుకున్నాను. పర్సంటైల్ అనే ఒక వేరియబుల్ తీసుకొని కీ వాల్యూ దాంట్లో ఏం చేద్దాం అనుకున్నాను అంటే బోల్డ్ అన్ని పర్సంటేజ్లు తీసుకొచ్చి స్టోర్ చేద్దాం అనుకున్నాను. ఒకటేమన్నా 92.7 అని ఒక వాల్యూ, తర్వాత ఇంకొకటి ఏం చేద్దాం అంటే ఇంకొక వాల్యూ అని తెద్దాం అంటే 93.5 అని ఇచ్చాను మరొక వాల్యూ. అలా నేను ఇంకోటి ఏం చేశానంటే 72.78 అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే రౌండ్ బ్రేస్ క్లోజ్ చేశాను. తర్వాత నేను ఏం చేశానంటే ఒక ఫ్లవర్ బ్రేస్ కూడా క్లోజ్ చేశాను. ఇలా నేను ఏదైతే క్రియేట్ చేశానో దీన్ని ఏమంటారంటే ఒక డిక్షనరీ అని పిలుస్తారని చెప్పాను. అంటే మనం ఆల్రెడీ డిక్షనరీస్ గురించి కూడా చాలా నేర్చుకున్నాం కాబట్టి మీ అందరికి కూడా ఇదే డిక్షనరీ అంటే ఏందో మీ అందరికీ తెలుసు కాబట్టి క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేద్దామంటే ఈ మొత్తాన్ని తీసుకెళ్ళి ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుని దాంట్లో ఈ డిక్షనరీలో ఉన్న డేటా మొత్తాన్ని కూడా స్టోర్ చేసుకుందాం అనుకున్నాను. అందుకోసం నేను ఏం చేశానంటే డి అని ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. దాంట్లోకి తీసుకెళ్ళి ఏం చేశానంటే ఈ డిక్షనరీ మనం ఏదైతే క్రియేట్ చేసామో ఆ డిక్షనరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని స్టోర్ చేసుకున్నాను అనమాట. స్టోర్ చేసి దీన్ని ఏం చేద్దాం, రన్ చేద్దాం. డన్. అంటే మనం ఒక డిక్షనరీ అనేది క్రియేట్ చేయడం అనేది మనకు అర్థమైపోయింది. ఇప్పుడు వెళ్ళి డి అని ఇచ్చేద్దాం. డి అంటే దాని మీనింగ్ ఏంటంటే ప్రింట్ ఆఫ్ డి అని ఇచ్చాను అనమాట. జూపిటర్లో నార్మల్ లెటర్ కనిపించాను వేరియబుల్ నేమ్, దాని మీనింగ్ ఏంటంటే ప్రింట్ ఆఫ్ అనేది ఆటోమేటిక్గా ఉందని దాని మీనింగ్ అనమాట. అంటే ఇక్కడికి నేను ఏం చేద్దాం అంటే ప్రింట్ ఆఫ్ డి అని ఇచ్చేద్దాం. ఈఆర్ఐఎన్టీ ప్రింట్ ఆఫ్ డి అని ఇచ్చాను. డి అని ఇచ్చానుకో వెంటనే నాకు అవుట్పుట్ వస్తుంది అనమాట. ఏంటిదంటే మనం క్రియేట్ చేసినంత ఫ్లవర్ బ్రేసెస్ లోపల ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఏముంది, ఒక వేరియబుల్ ఉంది, తర్వాత కాలమ్ ఉంది, తర్వాత వాల్యూస్ ఉంది. ఇలా కనుక్కుంటే దాన్ని ఏమంటారంటే కీ వాల్యూస్ అంటారు. అంటే ఫ్లవర్ బ్రేసెస్ లోపల నాకేముంది 1, 2, 3 అంటే 3 కీ వాల్యూస్తో నేను ఏం చేశాను అంటే ఒక డిక్షనరీ అనేది క్రియేట్ చేశాను అనమాట. ఓకే, ఇప్పుడు నేను డిక్షనరీ క్రియేట్ చేశాను కదా, ఈ డిక్షనరీ లోపల క్రియేట్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా నేను ఏం చేద్దామంటే ఒక టేబుల్ రూపంలోకి మారుద్దాం అనుకుంటున్నాను. అలా మార్చాలి అంటే దాన్ని ఏమంటారంటే డేటా ఫ్రేమ్ అని పిలుస్తారు అనమాట. అంటే నేను పాండాస్ అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేసి నేను ఏం చేద్దామంటే ఒక డిక్షనరీ రూపంలో ఉన్న డేటా మొత్తాన్ని కూడా నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఒక డేటా ఫ్రేమ్ అంటే టేబుల్ రూపంలోకి మార్చాలి అనుకుంటున్నాను. అలా మార్చాలి అంటే మనం దీన్ని ఏమంటారంటే డేటా ఫ్రేమ్ అని పిలుస్తారు అనమాట. డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. దేని సహాయంతో మనం డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తాం, పాండాస్ సహాయంతో. కాబట్టి పీడీ అని పెట్టాను. పీడీ అంటే షార్ట్ కట్లు ఏమంటారంటే పాండాస్ అని పిలుస్తారు కాబట్టి పీడీ డాట్ అని పెట్టేసి నేను ఏం చేస్తున్నాను డేటా ఫ్రేమ్ టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. టేబుల్ క్రియేట్ చేయడాన్ని ఏమంటారు మిషన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్ భాషలో డేటా ఫ్రేమ్ అంటారు. అందుకని డేటా అని రాసి ఎఫ్ఆర్ఎంఈ ఫ్రేమ్ అని రాసేసి తర్వాత నేను ఇక్కడికి రౌండ్ బ్రేసెస్ పెట్టి దాంట్లోకి నేను ఏం చేశాను డిక్షనరీ రూపంలో ఉన్న డేటాని ఏం చేస్తున్నాను ఒక డేటా ఫ్రేమ్గా కన్వర్ట్ చేస్తున్నాను. అందుకని ఆ వేరియబుల్ నేమ్ అనేది తీసుకొచ్చి డైరెక్ట్గా ఇచ్చేసాను. ఇచ్చేసి మొత్తాన్ని కూడా నేను ఏం చేస్తున్నాను ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని దాంట్లో పెట్టుకుందాం అనుకున్నాను. అందుకని డిఎఫ్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని దాంట్లో స్టోర్ చేసుకున్నాను. తర్వాత ఈ కమాండ్ని కూడా రన్ చేద్దాం, ఏమైందో చూద్దాం. నంబర్ వచ్చింది కాబట్టి ఈ కమాండ్ ప్రాపర్గా ఉంది అని నాకు అర్థమైంది. ఈసారి నేను ఏం చేద్దాం అంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి ఇక్కడికి నేను ఏం చేశాను అంటే డిఎఫ్ అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే ప్లేయర్ నుంచి చూసాను. అప్పుడు ఏమైందో చూద్దాం. ఏమైంది, మనం ఏదైతే క్రియేట్ చేసామో ఆ క్రియేట్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నాకు ఎలా వచ్చిందో చూడండి. ఎలా వచ్చింది, నాకు ఒక టేబుల్ రూపంలోకి రావడం అనేది జరిగిపోయింది. అవునా కాదా? అంటే మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ డిక్షనరీ రూపంలో క్రియేట్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఇలా టేబుల్ రూపంలోకి కన్వర్ట్ చేయడం అనేది చేయొచ్చు అన్నమాట. దీన్ని ఏమంటారంటే డేటా ఫ్రేమ్ అని పిలుస్తారనమాట. అంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే, అది ఎక్సెల్ రూపంలో కానీ డిక్షనరీ రూపంలో కానీ వేరే ఫైల్ రూపంలో ఎలాంటి ఫైల్ రూపంలో ఉన్న ఇన్ఫర్మేషన్ అయినా సరే ఇలా టేబుల్ రూపంలోకి కన్వర్ట్ చేయడాన్ని ఏమని పిలుస్తారంటే టేబుల్ రూపంలో కన్వర్ట్ చేయడాన్ని
ఏమని పిలుస్తారంటే డేటా ఫ్రేమ్ అని పిలుస్తారనమాట. అంటే పాండాస్ అనే ఒక సాఫ్ట్వేర్ సహాయంతో ఏం చేస్తారంటే ఇలా మనకేముంటుందంటే డిఫరెంట్ ఫైల్స్ రూపంలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే ఈజీగా గుర్తుపట్టడానికి ఏం చేస్తారంటే టేబుల్ రూపంలోకి కన్వర్ట్ చేయడం అనేది చేస్తారనమాట. అలా కన్వర్ట్ చేసేటప్పుడు మనకి ఏముంటుంది, మనం ఇచ్చే డేటా మొత్తం కూడా ఆల్రెడీ దాంట్లో ఉంటుంది కదా, కాలం వాల్యూస్. ఆ కాలం వాల్యూస్ని మొత్తాన్ని ఏం చేస్తుందంటే ఈజీగా నోట్ చేసుకొని ఆ వాల్యూస్తో మనకి ఏం చేస్తుందంటే టేబుల్ రూపంలో క్రియేట్ అయిపోయింది. వెంటనే మనం ఏం చేస్తామంటే ఫైల్కి లొకేషన్ కాడ ఒక నేమ్ పెడతాం చూడండి. ఆ నేమ్ రూపంతో మనకి ఏమైందంటే ఒక డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ అయిపోయి టేబుల్ నేమ్ క్రియేట్ అయిపోయి దాన్ని ఏం చేస్తామంటే మన డేటాబేస్లో స్టోర్ చేయమని చేసేస్తుంది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక డేటా ఫ్రేమ్ అనే దాన్ని క్రియేట్ చేస్తాం. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందో. అలానే మనం ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో డిక్షనరీ రూపంలోనే కాదనమాట, లిస్ట్ ఆఫ్ టపుల్స్ అంటే మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ బోల్డ్ అన్ని టపుల్స్ రూపంలో ఉన్న లిస్ట్ రూపంలో బోల్డ్ అన్ని టపుల్స్ పెడతాం కదా, అంటే బోల్డ్ అన్ని టపుల్స్ రూపంలో ఉన్న డేటాతో కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఒక డేటా ఫ్రేమ్ అనే దాన్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. అలా క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ఒకసారి వెళ్ళేసి ఏం చేద్దాం, కోర్ట్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళేసి ఒకసారి ప్లే అరౌండ్ చేసి వచ్చేద్దాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఒక టపుల్ అనేది క్రియేట్ చేయడం ఎలా అనేది చూద్దాం. జస్ట్ వన్స్ ఒక టపుల్ అనేది క్రియేట్ చేద్దాం. అంటే మన దగ్గర బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా బోల్డ్ అంత టపుల్స్ రూపంలో ఉంది. అలా టపుల్స్ రూపంలో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఒక డేటా ఫ్రేమ్ రూపంలోకి మార్చొచ్చు అనమాట. అలా మార్చాలంటే ఎలా మారుస్తారనే దాని గురించి ఇప్పుడు చూద్దాం అనమాట. ఓకే. టపుల్ అంటే ఏం చెప్పుకున్నాం నాన్న వసంత? రౌండ్ బ్రేసెస్ తీసుకొని ఆ రౌండ్ బ్రేసెస్లో మనం సమ్ వాల్యూస్ కనుక ఇచ్చాము, దాన్ని ఏమంటారని చెప్పుకున్నాము, టపుల్ అంటారని చెప్పుకున్నాం కదా. దాంట్లోకి వెళ్ళి ఒక డేటా ఇద్దాం. ఏమని ఇద్దాము? ఏబిసి ఒక డేటా ఇద్దాము. తర్వాత నేను ఏం చేద్దామంటే కొన్ని వాల్యూస్ ఇద్దాం. 2 అని ఒక ఇంటీజర్ వాల్యూ ఇద్దాం. తర్వాత నేను ఎంత ఇచ్చానంటే 39.8 అని ఒక వాల్యూ ఇచ్చాను. అంటే ఒక టపుల్ అయిపోయింది. అలా నేను ఏం చేద్దాం, మల్టిపుల్ టపుల్స్ క్రియేట్ చేద్దాం. అందుకని నేను ఇంకో టపుల్ క్రియేట్ చేద్దాం. అందుకని నేను ఈసారి ఏం చేద్దాం అంటే ఈ టపుల్ అంటే రౌండ్ బ్రేసెస్ కనుక తీసుకున్నాం అంటే దాని మీనింగ్ ఏంటి టపుల్ అంటారని తెలుసు. దీంట్లోకి వెళ్ళి నేను ఏం చేస్తానంటే ఎఫ్జిహెచ్ అని తీసుకున్నాను. తర్వాత ఇంకో వాల్యూ ఏం తీసుకున్నాను 3 ఏం పెట్టానంటే 56.8 అని తీసుకున్నాను. ఓకే, మరొక టపుల్ క్రియేట్ చేశాను. అలానే ఇంకొక టపుల్ కూడా క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఇంకో టపుల్ తీసుకొని కిమ్ అని ఇద్దాం. కిమ్ అని తీసుకున్నాను. తర్వాత వాల్యూస్ ఏమి ఇచ్చానంటే ఏం తీసుకున్నా అంటే 1 అని ఇచ్చాను. ఇంకొక వాల్యూ ఏమని ఇచ్చానంటే 45.9 అని ఇచ్చాను అనమాట. ఈ టపుల్ని క్లోజ్ చేద్దాం. ఇలా మనం బోల్డ్ అన్ని టపుల్స్ ఉన్నాయనుకో, ఆ టపుల్స్ అన్నిటిని కూడా మనం ఎప్పుడు కూడా డైరెక్ట్గా క్రియేట్ చేయలేం. అందుకని మనం ఏం చేస్తాం, ఈ మొత్తాన్ని కూడా ఒక లిస్ట్ రూపంలో పెట్టుకొని ఆ టపుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏం చేస్తాం, స్టోర్ చేసుకోవడం అనేది చేస్తారని తెలుసుకున్నాం. ఇప్పుడు నా దగ్గర ఏమన్నాయి అంటే ఒక లిస్ట్ లోపల మల్టిపుల్ టపుల్స్ అనేవి ఉన్నాయి. ఈ టపుల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని నేను ఏం చేశాను, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో స్టోర్ చేసుకుంటున్నాను. అలా స్టోర్ చేసుకోవాలంటే నేనేం చేయాలి, ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేయాలి. డీజే అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లో ఏం చేసి అంటే ఈ టపుల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఫోన్ రన్ చేద్దాం. జస్ట్ ఒక స్ట్రింగ్ కంటే డబుల్ కోట్స్ ఇవ్వడంలో మనం తప్పు పెట్టామంట. ఇక్కడ ఇవ్వలేదంట. ఏబిసి. ఓకేనా? ఓకే. చేసి నేను ఏం చేశాను, డి అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లోకి తీసుకెళ్ళి నేను ఏం చేశాను, లిస్ట్ ఆఫ్ టపుల్స్ అన్నిటిని కూడా స్టోర్ చేసుకున్నాను. తర్వాత డి అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశాను, రన్ చేశాను. అప్పుడు నాకేమైందంటే లిస్ట్ ఆఫ్ టపుల్స్ అన్ని కూడా నాకు షోన్ అయిపోయింది. అంటే నా దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఒక లిస్ట్ రూపంలో టపుల్ రూపంలో ఏం చేశాను ఒక ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని స్టోర్ చేశాను. ఇలా స్టోర్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఒక టేబుల్ రూపంలోకి మారుద్దాం అనుకున్నాను. అలా మార్చాలంటే మనం ఏం చేస్తామంటే ఎలా మారుస్తారనే దాని గురించి చూద్దాం. పాండాస్ అనే కాన్సెప్ట్తో చేయొచ్చు కాబట్టి టీడీ డాట్ అని చెప్పేసి డిఏటిఏ డేటా అని రాసేసి ఎఫ్ఆర్ఏఎంఈ ఫ్రేమ్ అని రాసేసి ఇక్కడ రౌండ్ బ్రేసెస్ ఇచ్చి దాంట్లోకి వెళ్ళి మనం డి అని కనుక చెప్పేసి వేరియబుల్ నేమ్ వెంటనే రన్ చేసేసామనుకో, వెంటనే మనకి ఏమైందంటే మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చామో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నాకు ఏమైందంటే నాకు ఏమైందంటే ఒక టేబుల్ రూపంలోకి వచ్చి స్టోరేజ్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఇలా క్రియేట్ చేయడాన్ని ఏమంటారంటే డేటా ఫ్రేమ్ అని పిలుస్తారు అనమాట.
అంటే మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఎక్సెల్ షీట్లో కానీ, సిఎస్వి రూపంలో కానీ, డిక్షనరీ రూపంలో కానీ, టపుల్స్ రూపంలో కానీ, ఎలాంటి రూపంలో స్టోరేజ్ అయిన ఇన్ఫర్మేషన్ అయినా సరే టేబుల్ ఫార్మాట్లో కనుక స్టోర్ చేయాలంటే ఏమని పిలుస్తారంటే డేటా ఫ్రేమ్స్ అనే వాటి సహాయంతో ఏం చేస్తారంటే క్రియేట్ చేయడం అనేది చేస్తారు. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంది. ఇలా మనం క్రియేట్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా దేంతోనే యూజ్ చేస్తారంటే మనమందరం కూడా ఈ టపుల్స్ అనేవి, డిక్షనరీస్ అనే వాటిని చాలా తక్కువగా వాడతారనమాట. మనమందరం కూడా వాడేదంతా ఏంటంటే ఈ పైథాన్ డెవలపర్ కమ్యూనిటీలో అంతా కూడా ఏం చేస్తారంటే ఎక్సెల్ ఫైల్ కానీ, సిఎస్వి అనే ఫైల్స్ని ఏం చేస్తారంటే డేటా ఫ్రేమ్స్గా కన్వర్ట్ చేయడం అనేది చేస్తారు. అందువల్ల మీరు ఏం చేస్తారంటే లాస్ట్ రెండు వీటిని జస్ట్ వినందే కానీ పైన చెప్పే వాటితో మీరు ఏం చేస్తారంటే వర్క్ చేయడం అనేది చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఎవరీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.